రూఫ్లో పడ్డ రెయిన్ వాటర్ కానీ మనము ఇప్పుడు చెట్లకు రోజు నీళ్ళు పెడుతుంటే వచ్చిన ఆ వాటర్ కానీ అన్నీ ఈ పైప్ రూఫ్ నుండి ఈ పైప్ ద్వారా మేము ఒక వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ తయారు చేసుకున్నాము. ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లోకి డైరెక్ట్ ఈ పైప్ నుండి వచ్చిన నీళ్ళు వర్షం పడ్డప్పుడు కానీ మామూలుగా మనం ఓవర్ఫ్లో అయిన వాటర్ కానీ మనం మోటార్ వేసి మర్చిపోయిన ఓవర్ఫ్లో అయితే ఆ నీళ్ళు కానీ బయటకు ఇక్కడ పోకుండా ఇందులో నుండి ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్కి వస్తుంది. ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఇక్కడ స్థలం ఎక్కువ లేదు మాకు, ఇది ఉండడం వల్ల దీన్ని చిన్నగా ఇంతే ఒక 1.5 మీటర్ లెంత్, ఒక 3/4 మీటర్, ఒక 3/4 మీటరు విడ్త్ తోటి ఒక 3 ఫీట్ 2.5 ఫీటు థిక్నెస్ తోటి అందులో రకరకాల ఫిల్టర్ మీడియా అందులో వేయడం జరిగింది. ఇది కూడా మళ్ళీ కింద ఒక బిల్ల పైన ఒక ఛాంబర్ లాగా తయారు చేసినాం. దాని మీద మళ్ళీ ఒక బిల్ల, ఒక ఛాంబరు పై దానిలో అన్ని హోల్స్ వేసేసి ఇక తర్వాత ఫిల్టర్ మీడియా చేసిన ఒక పెద్ద కంకర, తర్వాత మీడియం కంకర, తర్వాత చిన్న చిప్స్ అవన్నీ వేసి ఒక ఫిల్టర్ మీడియా తయారు చేసినాం. ఈ నీళ్ళన్నీ ఫిల్టర్ అవుతాయి, రెయిన్ వాటర్ కానీ మడ్ వాటర్ ఏదైనా ఇవన్నీ ఫిల్టర్ అయ్యి అందులోకి ఫిల్టర్ అయ్యి ఆ కింద ఛాంబర్ నుండి నేను బోర్కు హోల్ చేసినాను. డైరెక్ట్ బోర్లోకి ఆ నీళ్ళు పోయేటట్టు, ఆ డైరెక్ట్ బోర్లోకి నీళ్ళు పోతే చాలా ఫాస్ట్ రీఛార్జింగ్ అవుతుంటుంది గ్రౌండ్కు. అది కాకుండా అందులో నీళ్ళు ఉన్నాయి కూడా కింద పోరస్ కాంక్రీట్ వేసిన కింద గ్రౌండ్కు కొంత రీఛార్జింగ్ అవుతుంది, ప్లస్ బోర్కు రీఛార్జింగ్ అవుతుంది. ఇంకోటి కావాలనుకుంటే ఒక సంపు పెట్టుకొని సంపుకు కూడా ఒకటి తీసుకోవచ్చు, కానీ ఆ సంపుది మాకు అది పెట్టుకోలేదు, దాని తర్వాత దాన్ని డిస్కనెక్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం 2 గ్రౌండ్కు రీఛార్జింగ్ ప్లస్ డైరెక్ట్ బోర్వెల్కు రీఛార్జింగ్ చేసినాం. మా ఫ్రెష్ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ ఛాంబర్ నుండి ఆ రెండింటికి మనం కనెక్షన్ ఇచ్చి గ్రౌండ్కు రీఛార్జ్ అయ్యేటట్టు. ఈ బోర్కు రీఛార్జింగ్ ఏంటంటే ఇవన్నీ మాది చాలా ఉప్పు నీళ్ళు, ఈ వాటర్ వల్ల కొంచెం అవన్నీ ఏరియా కూడా కొంచెం మంచినీళ్ళతోటి కొంచెం రీఛార్జ్ అవుతుందనే ఉద్దేశంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, వాటర్ క్వాలిటీ కూడా కొంచెం చేంజ్ అవుతుందనే ఉద్దేశంగా నేను డైరెక్ట్ బోర్కే ఇచ్చిన. దానివల్ల ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే ఫిల్టర్ అయిన వాటరే బోర్కు పోతాయి కాబట్టి ఆ బోర్ కూలడం అదేం లేదు. ఇప్పటికీ నా 5 సంవత్సరాలు అవుతుంది, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎప్పుడు ఏది ఇబ్బంది కాలేదు. ఇవన్నీ పైనుంచి రూఫ్ వాటర్ అంతా కూడా కలెక్షన్ చేయడం ఇదొక అడ్వాంటేజ్.